మాకేం నేను అందుకే ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు. ఈ మధ్య ఒక వారం క్రితం థియోసోఫికల్ సొసైటీ వారిది మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న 100 ఏళ్ల చరిత్ర గల బిల్డింగ్ని రాత్రికి రాత్రి కూల్చడం జరిగింది. మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉంది. దీని సర్వే నంబర్ 10-11 అయితే థియోసోఫికల్ సొసైటీ వాళ్ళది సర్వే నంబర్ 10-11 అయితే మున్సిపల్ ఆఫీస్ది 9వ నంబర్ సర్వే. రాత్రికి రాత్రి కూలిస్తే ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద ఒక చర్య కూడా తీసుకోలేదు. పనికిరాని ఏడనా ఒక చిన్న ఇల్లు కట్టుకునేదానికి పోతే ఆడ వెంటనే వాలంటీర్లు పంపించడం, దాన్ని నిలబెట్టడం, ఇలా చేసేవాళ్ళకి ఇంత పెద్ద బిల్డింగ్ 100 ఏళ్ళ పాత పడిన ఒక హెరిటేజ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ఆమె సోషల్ వర్కర్ అన్ని బెసెంట్ అమ్మగారు, మహాత్మా గాంధీ వారు వాళ్ళంతా వచ్చి స్టే చేసిన ఒక హెరిటేజ్ బిల్డింగ్ని కూల్చేస్తే ఇంతవరకు మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఆ బిల్డింగ్ని కూల్చినందుకు ఎవరైతే కూల్చినారో వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఇంతవరకు ఒక కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఇది పూర్తిగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు కూల్చిన వాళ్ళతో కుమ్ముకై వాళ్ళతో లాలూచి పడి ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీయలే. ఇంకోటి, వారణాసి నుంచి ఈ సొసైటీ ప్రెసిడెంట్ ప్రదీప్ గోయల్ ఒక 6-7 మందిని తోడుకొని వచ్చి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఏమని, ఇది వచ్చి మా సొసైటీకి సంబంధించిన జాగా, దీన్ని అమ్ముకునే హక్కు మాకు ఉంది అని చెప్పి మీకే చెప్పినట్టు నేను చూసిన వీడియోస్ అన్నీ. అసలు సొసైటీ స్థాపించింది ఆమె అన్ని బెసెంట్ ఆమె స్థాపించినప్పుడు మీతో మాట్లాడిన ప్రెసిడెంట్ పుట్టి కూడా ఉండడు. ఇతన్ని మళ్ళీ ఒక్కొక్కరుగా కమిటీకి చైర్మన్ అట్లా ఎన్నుకున్నారు. వీళ్ళు ఎందుకు అవసరం? వీళ్ళు సొసైటీ యొక్క మంచి చెడులు చూసేదానికి, వాళ్ళ ఒక దానికి కాపలాదారులుగా ఉండి సొసైటీ ఆస్తుల్ని ఒక మంచి పనికి ఉపయోగించాలి. కానీ వీళ్ళు అమ్మే హక్కు వీళ్ళకి ఎవరు ఇచ్చారు? అసలు సొసైటీకి దానంగా వచ్చిన సొత్తును సొసైటీకి అమ్మే హక్కే లేదు. దానికంటూ కొన్ని బైలాస్ ఉంటాయి. ఆ బైలాస్ ప్రకారం వాళ్ళు పోవాలి. ఇప్పుడు మీకు ఇచ్చిన ఇదంతా నకల్ కాపీలే ఇచ్చిండా. నేను ఒరిజినల్ నకల్ కాపీ నా దగ్గర ఉంది. 1913లో మున్సాం నాయుడు అనే ఒక అతను డాక్యుమెంట్ నంబర్ 2863 ప్రకారం 71 సెంట్లు ఈ సొసైటీకి దానంగా ఇచ్చారు. అలాగే మళ్ళీ అదే మున్సాం నాయుడు 33 సెంట్లు 2864 డాక్యుమెంట్ ప్రకారం సొసైటీకి దానంగా ఇచ్చినారు. ఇంకోరు అరుణాచల మోలియార్ అనేసి ఆయన 1913లో డాక్యుమెంట్ నెంబర్ 3203 సర్వే నెంబర్ 10Aలో ఆయన 30 సెంట్లు ఈ సొసైటీకి దానంగా రాసి ఇచ్చినారు. అదే కాకుండా మున్సాం నాయుడు అగైన్ 10Bలో ఒక 71 సెంట్లు దానంగా రాసి ఇచ్చిన్నారు. అదే మున్సాం నాయుడు మళ్ళీ ఒక 33 సెంట్లు సొసైటీకి ఇచ్చినారు. అది అరుణాచలం మొదలు వీళ్ళు అయింది. లాస్ట్ సిఆర్ పార్సాది అయ్యంగార్ ఆయన వచ్చి 1942లో సొసైటీకి 10-2 సర్వే నంబర్లో 32 సెంట్లు, 10/3 72 సెంట్లు
10/4 32 సెంట్లు, 11/1 33 సెంట్లు మొత్తం ఒక పార్సాది అయ్య గారు ఇచ్చినాడు. ఆయన ఇచ్చిన దీనిలో ఆ బిల్డింగ్ కూడా ఉంది, సొసైటీకి దానంగా ఇచ్చిన దాంట్లో ఆ బిల్డింగు పార్సాది అయ్య గారు ఇచ్చిన దీంట్లోనే ఆయన రాసి ఇచ్చినప్పుడు మీరే చదవచ్చు. దాంట్లో దీన్ని ఏమని 20 ఏళ్ళు ఈ బిల్డింగ్ని కూల్చకూడదు, తర్వాత కూడా మంచి పనులకి దీన్ని వాడాలని చెప్పి ఆయన రాసి ఇచ్చిన 1942 డాక్యుమెంట్లోనే రాసి ఇచ్చిండారు. అది మీరు చూడవచ్చు. దాతలు ఇచ్చిన సొత్తుని ఈ సొసైటీకి అమ్మే హక్కు యాడ్ నుంచి ఉంది. మీరు సొసైటీ యాక్ట్ ఎత్తండి, దాంట్లో కూడా నేను సొసైటీ యాక్ట్ కూడా పెట్టిండా. సొసైటీ యాక్ట్లో వాళ్ళు సొసైటీ వాళ్ళు ఓన్గా కొన్న సొత్తుని కావాలంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. దీంట్లో ఈ మొత్తమే దాతలు ఇచ్చిన దగ్గర 3 ఎకరాల 3 సెంటు దాతలు ఇచ్చిండారు సొసైటీకి. దాంట్లో ఆల్రెడీ 1 ఎకరా అన్యాకాంతమైంది. ఇప్పుడు ఉండేది 2 ఎకరాలు. చిత్తూరులో ప్రతిపక్షానికి సంబంధించిన ముగ్గురు నాయకులు ప్లస్ దీని వెనక నుంచి హైదరాబాద్ నుంచి బడా నాయకులు, వాళ్ళ పేరు కూడా త్వరలో బయట వస్తుంది. వీళ్ళంతా చేరి రాత్రికి రాత్రి బిల్డింగ్ కూల్చడం జరిగింది. ఏమో వీళ్ళు ముత్తాత సొత్తులు మరి దానికి ఒక లేఅవుట్ వేసి, మీరే చూసింటారు, లేఅవుట్ కూడా ఇచ్చిండ. వీళ్ళు అమ్మడం మొదలు పెట్టేసినారు. శనివారమే 2 రిజిస్ట్రేషన్లు జరిగి ఉన్నాయి. ఆ రోజు మీకు ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు అది చెప్పినారో లేదో నాకు తెలియదు. శనివారమే 2 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసిండారు. ఆ 2 ఫ్లాటు డీటెయిల్స్ కూడా నేను అడిగిండా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద. అది పెండింగ్ పెట్టిండాము, పెండింగ్ రిజిస్ట్రేషన్లో పెట్టిండాము కాబట్టి అది మీకు ఇచ్చేదానికి లేదు అట్లా అంటూ ఉంటారు. సరే, ఆ పేర్లో ఎవరి పేరుతో రిజిస్టర్ అయింది ఎంత అనేది ఆ డీటెయిల్ నేను ఇప్పుడు చెప్తాను మీకు. అది కూడా